హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఈరోజు మరొకసారి మన ఛానల్లో మన బ్రాండ్గా క్రియేట్ అయిన పలక్సర్లు కాసుల పేరు ఒక చిన్న చేంజ్తో ఒక వీడియో చేయబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఒక వీడియో రిపీటెడ్గా చేస్తున్నాము అంటే కారణం దానికి ఒక్కటేనండి, మీ నుంచి వస్తున్న అభిమానం, రెస్పాన్స్ మాత్రమే. అదర్వైజ్ అలా రిపీట్ చేయటం కుదరదండి వీడియోస్. సో రిపీటెడ్ వీడియోస్ అంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆ ఐటమ్స్ తప్పకుండా బెటర్మెంట్ కోసం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం. తదనుగుణంగానే మీకు ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో గైస్, పలక్సర్లు కాసుల పేరు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఒక ఐటమ్ ఏదైనా ఉంది అంటే మన ఛానల్లో అది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందండి. ఈ ఐటమ్ అంటంలో ఎటువంటి సందేహం లేదండి. ఎన్నిసార్లు క్రియేట్ చేసినా, ఎన్ని చేంజెస్ తోటి ఎలా చేసినా అందమేనండి. ఇలా చేస్తే బాగోదేమో అని అనుకోవటమేగా తప్ప చేసిన తర్వాత అరే దానికన్నా ఇది బాగుందేమో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఈ ఐటమ్. అది ఈ ఐటెంలో ఉన్న గొప్పతనం ఒక మాటలో చెప్పాలి అంటే. సో ఈరోజు నేను ఈ ఐటెంలో చూపించబోతున్న చేంజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా కాలంగా ఇది హై పాలిష్లో చేసాం అండ్ మొజరైట్ స్టోన్ వాడుతూ చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే, చాలామంది దగ్గర ఐటమ్ ఉంది కూడా. ఈరోజు ఈ ఐటమ్ మనం చూపించబోతున్న ఈ ఐటెంలో చేంజ్ ఏంటంటేనండి, ఒకటి మీకు చూస్తేనే ఈ పాటికే అర్థమైపోతుంది షైనింగ్ చాలా ఎక్కువ ఉందని. హై పాలిష్ అండి, న్యాచురల్ గోల్డ్ బిస్కెట్ పాలిష్, న్యాచురల్ పాలిష్. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే, మీరు గమనిస్తే సీజెడ్స్ వాడామండి మేజర్గా. ఆ సీజెడ్స్కి కూడా అక్కడక్కడ అంటే ఓ 4 సీజెడ్ల గ్యాప్లో ఒక రూబీ, 4 సీజెడ్ల గ్యాప్లో ఒక ఎమరల్డ్, కెంపు పచ్చ ఆ ప్యాటర్న్ సీక్వెన్స్ కంటిన్యూ చేసాము ఇందులో. అది ఒక మేజర్ చేంజ్ అండి. నేను మొదట్లో చెప్పిన విధంగా ఈ చేంజ్ ఎలా దీనికి నప్పుతుందో అని అనుకోవటమేనండి. చేసిన తర్వాత అరే చాలా బాగా ఉంది, చాలా చక్కగా సూట్ అయిందే అనిపిస్తూ ఉంటుంది. అది అన్ని ఐటమ్స్లోనూ సాధ్యం కాకపోవచ్చు అండి. ముఖ్యంగా ఈ ఐటమ్ గురించి చెప్పాలి అంటే, ఏ చేంజ్ చేసినా, కస్టమర్ ఏ కొత్త దాటితో వచ్చినా, మాకేమన్నా దీని గురించి ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా చేద్దాం అనిపించినా చక్కగా నప్పుతాయండి. ఈ ఐటమ్ కోసమే ఈ చేంజ్ వచ్చిందేమో అన్నట్టుగానే ఉంటుంది. హై పాలిష్లో నేనైతే అసలు ఊహించలేదండి చాలా కాలం. కస్టమర్స్ కూడా ఎప్పుడు యాంటిక్ బాగుంటుందండి, దీని మీద యాంటిక్ చేయించుకోమనేవాడిని. కొంతమంది కస్టమర్స్ లేదండి మాకు గోల్డ్ అంటే ఎల్లోగానే ఉండాలి, మా పెద్దవాళ్ళు యాంటిక్ ఇష్టపడరు అన్న ఆ కస్టమర్స్ కోసం ఫస్ట్ టైం ఇది ఎల్లో చేయటం జరిగింది న్యాచురల్ పాలిష్లో. అంతే బ్యూటిఫుల్, అంతే అందంగా వచ్చింది. అలాగే మొజనైట్ కాకుండా ఇంకొక స్టోన్ రీప్లేస్మెంట్ ఇందులో లేదు అనుకున్న ఐటమ్ ఆ తర్వాత మళ్ళీ సీజెడ్స్. ఈరోజు మీరు గమనిస్తే సీజెడ్స్తో పాటుగా రూబీ ఎమరల్డ్, కెంపు పచ్చ కాంబినేషన్, ఆ విధంగా ఈ ఆర్నమెంట్ చేయటం జరిగింది. ఈ చేంజ్ మీకు ఎలా నచ్చింది? చక్కగా నప్పిందండి. నాకైతే ఎక్కడ ఫ్లా ఉన్నట్టు కానీ అరే ఇది బాగోలేదేమో, ఇచ్చేస్తే బాగుండేదేమో అని నాకైతే అనిపించట్లేదు. అండ్ గైస్, నేను వెయిట్ చెప్పాలి అంటే రెగ్యులర్ వెయిటేనండి. ఈ ఐటమ్ నేను ఈరోజు 85 బ్యాక్ చైన్ ఒక 5 గ్రామ్స్, ఓవరాల్గా 90 గ్రామ్స్ వచ్చిందండి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ అవటం వల్ల ఎప్పుడు ఒక వెయిట్ రాదు. ఇది పూర్తి హ్యాండ్మేడ్ జ్యువెలరీ. సో ఎప్పుడు ఒక వెయిట్, ఎగ్జాక్ట్ వెయిట్లు ఉండవండి. మీకు మిషన్ మేడ్ కాస్టింగ్ అనుకోండి, సేమ్ వెయిట్లు వస్తూ ఉంటాయి. ఒక 100 మిల్లీలు అటు ఇటుగా సేమ్ వెయిట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎన్ని పీసులు చేసినా. బట్ ఈ ఐటమ్ మీకు బ్యాక్ చైన్తో సహా మొత్తం 100% హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. ఎక్కడ క్యాడ్ కానీ మిషన్ కానీ వాడే పరిస్థితి ఉండదు. స్టోన్ ఫిట్టింగ్ దగ్గర నుంచి కాసులు, లక్ష్మీదేవి కాసులు వాడామండి. దేవతామూర్తులు కాకుండా అదర్ డిజైన్స్ అడిగిన వారి కోసం నేను వేరే కాసులు కూడా వాడటం జరిగింది. రోజ్ ఇలాంటి లిమిటెడ్గా వస్తాయి, అవి వాడటం జరిగింది. మనకు మేజర్గా లక్ష్మీదేవి కాసు అంటే శ్రీరామ పట్టాభిషేకం, ఈ 2 కాసులు లక్ష్మీదేవిలో ఎక్కువ చేస్తూ ఉంటామండి. 90% కాసులు వాడేది లక్ష్మీదేవి కాసులే, ఎస్పెషల్లీ ఈ హారానికి నేను వాడింది. సో ఆ విధంగా ఓ 90 గ్రామ్స్లో 85 నుంచి చేసుకోవచ్చండి. కొంచెం లెంగ్త్ ఎక్కువ చేశాను, కొంచెం కాసు కూడా గ్రాండ్గా వచ్చింది. పీస్ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా గ్రాండ్గా ఉందండి. దానికి కారణం ఆ ఎక్స్ట్రా 5 గ్రామ్సే.
ఆ 90 గ్రామ్స్ పెట్టడం వల్ల హారానికి గ్రాండ్నెస్ వచ్చింది. బ్యూటిఫుల్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. సో మీకు ఎలా నచ్చిందో కూడా తెలియజేయటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.